కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్లు సమయం ఇవ్వాలని ప్రజల్ని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంటి ముందుండే కొబ్బరి చెట్టును పెద్ద కొడుకులా ఎలా భావిస్తారో కూటమి సర్కారును అలాగే భావించాలని సూచించారు. తమ పాలనలో తప్పులుంటే ప్రజాస్వామ్యయుతంగా విమర్శిస్తే సరిదిద్దుకుంటామన్నారు పవన్. అయితే వైసీపీ నేతల బుద్ధులు ఇంకా మారలేదని, సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారకపోతే తనలోని గట్టితనాన్ని చూస్తారంటూ హెచ్చరించారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న కోనసీమ కొబ్బరి సీమ ఇది. ఒక కొబ్బరి చెట్టు మనకి ఫలం ఇవ్వాలి అంటే కనీసం 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. పూర్తి స్థాయిలో దాని ఫలితం చూడాలంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు, ఇప్పుడే అడుగుతున్నాను. వచ్చే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి. ఒక కొబ్బరి చెట్టుకి మీరు ఎంత కొబ్బరి చెట్టుని పాతే అది 10 దశాబ్దం తర్వాత ఫలితం ఇస్తుంది. అలాగే మీరు పెట్టుకున్న నమ్మకం అన్ని సమస్యని రాత్రికి రాత్రి చేయటం కుదరదు. కానీ నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడ ఉన్న యువత అందరికీ మాటిస్తున్నాను, పెద్దలకు మాటిస్తున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఏం గుర్తొస్తాయి చెప్పండి. వాళ్ళు చేసి గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు, రోడ్లు వేయకపోవడాలు, కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు, ఏదన్నా అడిగితే కేసులు పెడతారు. ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా మీరు వచ్చి మాకు ఈ సమస్యను చెప్పుకోగలుగుతున్నారు. నేను దానికి స్పందించగలుగుతున్నా. కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళ. ఎంత భయపెట్టారు మిమ్మల్ని, ఎంత భయానకం వాతావరణం క్రియేట్ చేశారు. అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం. నేను పడికట్టు పదాలతో మాట్లాడే రాజకీయ నాయకుడు నేను కాదు, నాకు తెలియదు. ఇవన్నీ నేను ప్రేమగా మాట్లాడతాను, గుండెల్లోంచి మాట్లాడతాను. నాకు 2 మాటలు నాకు తెలియదు. గొడవ పెట్టుకున్నా ప్రేమించినా ఒకటిలాగా ఉంటుంది. గొడవ పెట్టుకుంటే శత్రువు అనుకుని గొడవ పెట్టుకుంటాను, మళ్ళీ వెనక్కి వెళ్ళను. ప్రేమించిన నా ఇంట్లో వాడిని కూడా ప్రేమిస్తాను. సో నేను మీకోసం నేను ఉన్నాను ఇక్కడ. చాలా మంది మాట్లాడుతున్నారు ఈ మధ్యన విప్లవాలు వచ్చేస్తాయి, నేపాల్ తరహాలో, శ్రీలంక తరహాలో, బంగ్లాదేశ్ తరహాలో యువత రోడ్ల మీదకి వస్తారు, గొడవ చేస్తాను. ఈ దేశంలో చాలా మంది కలలు కంటా ఉన్నారు. అలా చెయ్యాలి అంటే, అలా గొడవలు రావాలి అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం కనుక ఇంకొక సంవత్సరం ఉంటే ఖచ్చితంగా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. అలాంటి తిరుగుబాట్లు నడపడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉండాం. అదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యం చాలా బలమైంది. మీ నిర్ణయం అమూల్యమైంది కాబట్టి గొడవలు లేకుండా ఒక్క ఓటు అనే ఒక ఆయుధంతో మొత్తం ప్రభుత్వాన్ని మార్చేశారు మీరు. ఇప్పుడు మన ముందున్న బాధ్యత